వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం ఇవాళ 10వ రోజుకు చేరింది. ఇప్పటిదాకా 130.9 కిలోమీటర్లు వచ్చిన వైఎస్ షర్మిల ఇవాళ 6.6 కిలోమీటర్లు నడుస్తున్నారు. కొంత అనారోగ్యం కారణంగా షెడ్యూల్లో మార్పులు చేశారు. ఇవాళ గౌడంపల్లి క్రాస్ అలాగే వసంతపురం క్రాస్ మీదుగా కేవలం 6.6 కిలోమీటర్ల మాత్రమే నడుస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ గారు వివరిస్తారు. పద్మ గారు చెప్పండి, షర్మిల గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యానికి ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే నిన్న ధర్మవరం టౌన్ లో దాదాపు రోడ్డు పొడుగునా కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ, కొంచెం అందరి మీద పడ్డం, దీంతో కొంచెం చేతులు, అందులో ఆమె ఒక్క నిమిషం కూడా ఆకుండా అటు ఇటు 2 చేతులు అభివాదం చేస్తూ నడవడం, దీనివల్ల కొంచెం స్ట్రెయిన్ అనిపించింది అంతే తప్ప ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. కొంచెం మోకాడ నొప్పి అది ఉంది నిన్న. దానివల్ల ఈ రోజున యథావిధిగా జరుగుతోంది యాత్ర. ఆరోగ్య రీత్యా ఈ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకటేంటంటే షర్మిల గారు మొదట్లో పెట్టిన నుంచి చివరి దాకా కూడా చిరునవ్వు చెదరకుండా ప్రతి ఒక్కరిని కూడా, నిజానికి ఇది అసాధ్యమైనటువంటి విషయం. ప్రికాషన్స్ అంటే పెద్దగా ఏమీ లేదు. ఇవాళ ప్రజల అభిమానము, దేవుడి పైన ఆమెకున్నటువంటి విశ్వాసం నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మామూలుగా కాళ్ల నొప్పులు రాకుండా తీసుకునేటటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా జలుబు చేస్తే దానికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ తప్ప పెద్దగా ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నది లేదు. ఆమె దాదాపు ఒక విశ్వాసంతో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలి, జగనన్న గారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టాలి అన్నటువంటి పట్టుదల ఆమెకి ఒక మెడిసిన్ లా పనిచేస్తుందని నేను అనుకుంటాను. ఇది వాసిరెడ్డి పద్మ గారి అభిప్రాయం. షర్మిల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, జన సందేహం అధికంగా రావడంతోనే కొంత షర్మిల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఎలాంటి సమస్యలు లేవు, యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని స్పష్టంగా వాసిరెడ్డి పద్మ గారు చెప్తున్నారు.